మున్నూరు కాపుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సిద్దిపేట మున్నూరు కాపు సంఘం నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య, నాయకులు పాల సాయిరాం ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక సంఖ్యలో జనాభా కలిగి ఉన్న మున్నూరు కాపులకు రాజ్యాధికారం రావడం లేదని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. మున్నూరు కాపులందరినీ ఐక్యం చేసేందుకు గ్రామాన్న తిరిగి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇక ఏప్రిల్ నెలలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోనున్నట్లు తెలిపారు. అనంతరం సిద్దిపేట పట్టణానికి చెందిన పాల సాయిరాంను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మల్లేశం, నాయకులు సతీష్, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. ఎన్నికలు అనేది నిర్వహిస్తున్నాము. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మున్నూరు కాపు సంఘంలోనే ఓటేసే విధంగా బ్యాలెట్ పేపర్ మీద కమిటీ సభ్యులు మున్నూరు కాపు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇంత ఓటింగ్ అనుకుంటున్నాము. దాదాపు 1 లక్ష మందితోనే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక కావాలి. ఈరోజు 50 లక్షలు ఉన్న జనాభాలో మనము తెలంగాణ వచ్చినాక కానీ అంతకుముందు నుంచి కానీ రాజకీయంగా ఎమ్మెల్యేలు ఉండేవారు, మినిస్టర్లు ఉండేవారు, ఎంపీలు ఉండేవారు, కార్పొరేషన్ చైర్మన్ ఉండేవారు. మరి ఈరోజు రాను తగ్గిపోతున్నాం కాబట్టి మళ్ళీ మనకు గ్రామ స్థాయిలో చైతన్యం రావాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అనేది పోయిన ఇయర్ కింద మేము ప్రామిస్ చేస్తాను. ఆ ఎన్నికలు నిర్వహించకపోతే నేను కుల సంఘం తప్పుకుంటాను కూడా ప్రామిస్ చేస్తాను. నాకు కూడా కట్టుబాటు ఉండాలని. ఎందుకంటే నేను గత ఒక 5 సంవత్సరాలు ఒకే కులం ఒకే సంఘం అని పెద్దలందరూ ముందుకు వచ్చి యూనిట్గా చేసి తర్వాత మళ్ళీ 8 కులాలను కలపాలి, మన సంఖ్య తగ్గిపోయింది అని చెప్పేసి అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎవరి కులంలో వాళ్ళు ఉంటారు ఆ సంఘాలను మనం తీసుకొచ్చి కలిపి మన కుల సంఘాన్ని కాపులను కలిసి చేయొద్దని పోరాటం చేసి మళ్ళీ నేను పటేల్ సంఘంలో పాత సంఘంలోనే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు ఒక 1 ఇయర్ టైం తీసుకున్నాను. మళ్ళీ ఎన్నికలు కూడా ఏప్రిల్లో జరుగుతుంది. ఈరోజు మల్లన్న గారికి, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల సాయిరామన్న గారికి, ఇంకా మా తోటి అందరూ కూడా నాతో వెన్నంటి ఉన్న 10 సంవత్సరాలు ఉన్నారు. బాలన్న కానీ, రాజన్న కానీ, ఇంకా మహేందర్ కానీ, కళ్ళమెల్లం కానీ, ఇంకా మన టీచర్ భూమన్న కూడా వారు కూడా ఉండి మీరందరూ కూడా నేను తెలియజేసేది, సిద్దిపేట జిల్లాలో ఉన్న ఒక 5 ఒక అడే కమిటీ ఏర్పాటు చేయండి. అడే కమిటీ ద్వారా మీరు జిల్లా కమిటీ, మండల కమిటీతోని మీరు ప్రతి గ్రామంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఒక్కొక్క ఊళ్ళో 2 సంఘాలు ఉన్నాయి, అవందరూ కూడా తీసుకొని రేపు ఎన్నికలకు మనకు ముందుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు మా ఇద్దరికి, మా మల్లన్న గారికి, సాయిరామన్న గారికి, వీరిద్దరికి మన ఐక్యత, కుల సంఘం యొక్క ఐక్యత వర్ధిల్లాలని, అదే రకంగా అందరూ కూడా మున్నూరు కాపులు మంచిగా వారి రంగాల్లో పురోగమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రకంగా రాష్ట్ర సంఘం పక్షాన కూడా కొండ దేవగారి నాయకత్వంలో మున్నూరు కాపులు ఈ రాష్ట్రంలో కూడా జనాభాలో కూడా అధిక శాతం ఉన్నటువంటి మున్నూరు కాపులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై